వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ క్యూజెడ్ ఛానల్. ఈ రోజు వీడియో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ క్విజ్. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఈ వీడియో చివర్లో స్మార్ట్ న్యూస్ లో నందమూరి నటవారసుడు రెండో చిత్రం డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడంట. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర తర్వాత రాబోయే చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్ చేశారంట. గత వీడియో అల్లు అర్జున్ స్పెషల్ క్విజ్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. అల్లు అర్జున్ భార్య పేరు? రైట్ ఆన్సర్ స్నేహారెడ్డి. మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుని చేసిన చిత్రం బద్రీనాథ్. అల్లు అర్జున్ నిర్మించి నటించిన షార్ట్ ఫిల్మ్ ఐ ఆమ్ దట్ చేంజ్. ఈ రోజు రామ్ చరణ్ స్పెషల్ క్విజ్ లో రామ్ చరణ్ పుట్టినరోజు. రైట్ ఆన్సర్ 27 మార్చ్ 1985. రామ్ చరణ్ నటించిన రెండో చిత్రం డైరెక్టర్ పేరు చెప్పండి. ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి. ధ్రువ చిత్రం డైరెక్టర్ పేరు చెప్పండి. ఆన్సర్ సురేంద్ర రెడ్డి. రచ్చ చిత్రంలో హీరోయిన్ పేరు చెప్పండి. ఆన్సర్ తమన్నా. రంగస్థలం చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? ఆన్సర్ దేవిశ్రీ ప్రసాద్. మగధీర చిత్రంలో రామచరణ్ మోడరన్ క్యారెక్టర్ పాత్ర పేరు? ఆన్సర్ హర్ష. రామ్ చరణ్ నిర్మాతగా తీసిన చిత్రం? ఆన్సర్ ఖైదీ నంబర్ 150. రామ్ చరణ్ మొదటి చిత్రం ఏ సంవత్సరంలో విడుదలైంది? ఆన్సర్ 2007. రామ్ చరణ్ నటించిన హిందీ చిత్రం పేరు? ఆన్సర్ జంజీర్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర పేరు? ఆన్సర్ అల్లూరి సీతారామరాజు. గేమ్ చేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రానికి దర్శకుడు పేరు? ఆన్సర్ బుచ్చిబాబు. రామ్ చరణ్ ను ముద్దుగా ఇంకో పేరుతో పిలుస్తారు, ఏం పేరుతో? ఆన్సర్ చెర్రీ. ఇటీవల హిందీ చిత్రంలో రామచరణ్ అతిథి పాత్రలో నటించాడు, ఆ చిత్రం పేరు?
ఆన్సర్ కిసి కా భాయ్ కిసి కా జాన్. రామ్ చరణ్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన చిత్రానికి దర్శకుడు ఎవరు? ఆన్సర్ వంశీ పైడిపల్లి. ఈ పాటలో రామ్ చరణ్ తో కలిసి నటించిన హీరోయిన్ పేరు? గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, ఒళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే. గులాబీ కళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. ఆన్సర్ కాజల్. బోనస్ గా స్మార్ట్ క్విజ్ ఛానల్లో స్మార్ట్ ఫిల్మ్ న్యూస్ మరియు గాసిప్స్. నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమాపై క్లారిటీ వచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కలయికలో సినిమా సెట్ అయ్యిందట. ఈ సినిమాపై ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ నందమూరి అభిమానులు ఈ పుకార్లు నిజమవుతాయని ఆసక్తిగా ఉన్నారు. మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ బడ్జెట్ విజువల్ వండర్ చిత్రం విశ్వంభర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చిరులైనపై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఓ క్రేజీ బజ్ మెగాస్టార్ నెక్స్ట్ పై వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ తో వర్క్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ క్రేజీ కలయికలోనే సినిమా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత మేరకు నిజం అనేది వేచి చూడాలి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. కాగా ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే వార్త వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. పుష్ప 2లో మీకు నచ్చిన సాంగ్ చెప్పండి. నంబర్ 1. నంబర్ 2. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. నంబర్ 3. నంబర్ 4. నెక్స్ట్ వీడియోలో ఏ పాటను అందరూ ఇష్టపడ్డారో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో క్విజ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.